వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. జగిత్యాల జిల్లా మెట్పల్లి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుప్పల లింబాద్రి ఆధ్వర్యంలో న్యాయవాదుల కోర్టు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ సిరిసిల్ల జనగామ పోలీస్ స్టేషన్లో న్యాయవాదులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రజలకు న్యాయం చేయవలసిన పోలీసులు న్యాయవాదుల మధ్య సయోధ్య ఉంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా పోలీసులు న్యాయవాదులపై దాడులు జరుగుతున్న సంఘటనలు తమ దృష్టికి వచ్చాయని, ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే పోలీసులపై తీవ్ర చర్యలు ఉంటాయని న్యాయవాదులు హెచ్చరించారు. అంటే ఒక మీ ఎవరైతే పోలీసు తప్పు చేసి ఏ కేసులు ఇరుకున్నా దేనికి మీకు డిపార్ట్మెంటల్ ఇష్యూలు వచ్చినా మళ్ళీ మా న్యాయవాదులే కావాలా. న్యాయవాదులు ఒక పోలీసు వాళ్ళకే కాదు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మినిస్టర్కు ఎవ్వరు లోపల ఉన్నా కానీ మళ్ళీ న్యాయవాదులే కావాలా. మేమే మీ సెల్ఫ్ డిఫెన్స్ మీద ఏం నడవది. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పోలీసులు అనేటోళ్ళు న్యాయవాదులపై విచక్షణ రహితంగా చర్యలు తీసుకుంటే ఊకోము అని హెచ్చరిస్తున్నాము. మొన్న జనగామ జిల్లాలో మరియు సిరిసిల్ల జిల్లాలో న్యాయవాదుల దంపతులపై పోలీస్ అధికారులు అకారణంగా దౌర్జన్యం చేసి భౌతికంగా దాడులు చేయడమే కాకుండా మీ న్యాయవాదులైనటువంటి మీ అంతు చూస్తామని బెదిరించడమే కాకుండా వారిపైన అక్రమంగా పలు కేసులు పెట్టిళ్ళు. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా న్యాయవాదుల సంఘాలు మరి నిన్నటి నుండి పోలీస్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. జనగామలో మరి సిరిసిల్లలో ఏదైతే కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చిన పోలీస్ అధికారులు పట్టించుకోకుండా సిరిసిల్లలో మా న్యాయవాదులను బెదిరించడమే కాకుండా మీ అంతు చూస్తామని పోలీసు అధికారులు బెదిరిస్తున్నారు. దయచేసి పోలీసు అధికారులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మెట్పల్లి న్యాయవాదుల సంఘం పక్షాన పోలీసులు న్యాయవాదులు కోఆపరేషన్ ఉంటేనే కక్షిదారులకు న్యాయం జరుగుతుంది. మీరిగిన కక్షగట్టి న్యాయవాదులపై భౌతిక దాడులు చేస్తే మీరే నష్టపోతారు, మీరు ఉద్యోగాలు కోల్పోతారు. మాకు చేతిలో న్యాయం ఉన్నది, ధర్మం ఉంది. కక్షిదారులకు అన్యాయం జరిగితే మా న్యాయవాదులు దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ కక్షిదారులకు న్యాయం చేయడానికి పోరాటం చేస్తారు. కాబట్టి పోలీసు అధికారులు ఇప్పటికైనా దయచేసి మీరు న్యాయవాదులతో సఖ్యతగా ఉండి న్యాయవాదులు పోలీస్ స్టేషన్లకు వస్తే వాళ్ళ గౌరవం ఇచ్చి ఈ దళారులకు పోలీస్ స్టేషన్లో దళారులు ఉంటే మా న్యాయవాదులు బయట ఉంటుండ్రు. చాలాసార్లు మా న్యాయవాదులు చెప్పిన దాఖలు ఉన్నాయి. దయచేసి జగిత్యాల జిల్లా ఎస్పీ గారికి, మెట్పల్లి డిఎస్పీ గారికి మా న్యాయవాదుల సంఘం పక్షాన ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. దయచేసి మా మెట్పల్లి, కొరుట్ల, జగిత్యాల న్యాయవాదులకు మీరు గౌరవం ఇచ్చి వారు ఏదైతే రిప్రజెంటేషన్ దరఖాస్తులు పట్టుకొస్తే వాటిని తొందరగా పరిష్కరించాలని మా న్యాయవాదుల సంఘం మెట్పల్లి పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము.